దూరం తందే అన్నట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. వదిలే మనోహర్, పెద్దావిడ కదా, వాళ్ళు అలానే ఉంటారు. తనకి కాస్త ముక్కుసూటితనం ఎక్కువ. అదేం కాదు, ఆవిడికి తన మనవరాలు తప్ప వేరే వాళ్ళు ఎవరూ మనుషుల్లాగే కనిపించట్లేదు. ఏ ఇంట్లో అయినా బామ్మ తాతయ్యలు అలానే ఉంటారు. మనవళ్ళు మనవరాళ్ళు అంటే అతి ప్రేమ గారాభం ఉంటాయి. అలా అని పక్కన వాళ్ళని చిన్న చూపు చూడకూడదు కదా. ఏమైనా అండి, నాకు ఆవిడ పద్ధతి నచ్చలేదు. మనకి తనతో ఎందుకు మనోహర్, మన పని మనం చేసుకుంటూ పోదాం అంతే. మనకి వాసుదేవ్ సార్, దేవకి మేడం ఇంపార్టెంట్. వాళ్ల కోసం కొన్ని భరించాలి అంతే. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇందాక మేడం అందరం కలిసి గుడికి వెళ్ళాలి అని చెప్పారు కదా. నాకైతే నచ్చట్లేదండి. నా బెటర్ సజెషన్, మీరు కూడా వెళ్ళకపోతే మంచిది. అలా అనకు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మేడం ఫీల్ అవుతారు. వెళ్తే ఆ బామ్మగారు ఏదో ఒకటి అంటారు, అప్పుడు మనం ఫీల్ అవ్వాలి. అంతా అవసరమా? అవసరమో అనవసరమో, దేవకి మేడం పిలిచారు, వెళ్ళాలి అంతే. నువ్వు రాలేదనుకో, కాఫీలో కారం కలిపేస్తాను. అంత ప్రేమ ఎందుకులేండి, వస్తాను. అందరూ సిద్ధమేనా? శేషు ఎక్కడా? అమ్మా, తనకి ఆఫీస్ పని అప్పగించానమ్మా. అందరూ వెళ్ళిపోతే కష్టం కదా. అలాగేలే. గాయత్రి ఇంకా రెడీ అవనట్టుందండి. నేనే తనని కాస్త ఆలస్యమైనా మహాలక్ష్మిలాగా రెడీ అయి రమ్మని చెప్పాను. ఈ సీతారత్నం మనవరాలిగా మొదటిసారి మనతో బయటకొస్తుంది కదా, అందుకే మన హోదాకి తగ్గట్టు కనిపించాలి. చూడగానే సీతారత్నం మనవరాలు కుందన బొమ్మ అనుకోవాలి. రెడీయా? వెళ్దామా? గుడికి వీళ్ళనెవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను అత్తయ్య గారు. అందరం వెళ్తున్నాం కదా అని. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు దేవకి. కుటుంబం అంటే మనం మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు కాదు. అమ్మా, ఆ పిల్లలిద్దరూ మంచివాళ్ళమ్మా. నువ్వు అనవసరంగా కోపడకు ప్లీజ్ అమ్మా. చెప్తే వినరు కదా. ఏమోలే, మీ ఇష్టం. రాధా, చాలా బాగున్నావు రాధా. దిష్టి చుక్క పెట్టుకోవాల్సింది. నా మనవరాలు వస్తోంది చూడు, దాని ముందు ఎవ్వరైనా దిగదుడిపే. నానమ్మా, నేను రెడీ, బయలుదేరదామా? నా బంగారు తల్లే, వెళ్లే ముందు నీకో కారుకి ఇవ్వాలి. మీ అందరూ నాతో రండి. రామ్మా. ఇది మా పుట్టింటి నుండి నాకు లభించిన అపురూపమైన కానుక. మా అమ్మమ్మ కోసం వాళ్ళమ్మ చేయించిందంట. తర్వాత మా అమ్మమ్మ మా అమ్మకిచ్చింది. మా అమ్మ నాకిచ్చింది. నాకు కూతుళ్ళు లేరు కాబట్టి నా మనవరాలికని భద్రంగా దాచాను.
అంత చరిత్ర ఉంది ఈ నగకి. ఇప్పుడిది నీది. కూతుర్లు లేకపోతే కోడలకిచ్చుకోవచ్చు కదా. అయినా నాకెందుకు ఇస్తుంది? ఇస్తే గిస్తే పెద్ద కోడలకే ఇస్తుంది. చాలా బాగుంది నానమ్మ. అవును, స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత నీకిస్తాను. ఆ స్వామివారి ఆశీర్వాదం నీకెల్లప్పుడూ ఉండాలి. అలాగే నానమ్మ. స్వామి, తరతరాలుగా వస్తున్న ఈ నగ మా పూర్వీకుల ఆశీర్వాదంతో సమానం. వాళ్ళ ఆశీస్సులకు నీ దీవెనలు కూడా తోడవ్వాలి. నా మనవరాలికి దీవెనలన్నీ దక్కేలా చూడు స్వామి. గాయత్రి, నానమ్మ కాళ్ళకి నమస్కారం చేయి. అయ్యో, ఏ అమ్మాయి, నా మనవరాలి స్థానంలోకి నువ్వెందుకొచ్చావు? బామ్మగారు అది గాయత్రి, నువ్వెందుకు తప్పుకున్నావు? లేదు నానమ్మ, నేను నీ ఆశీర్వాదం కోసం కాళ్ళు మొక్కుతున్నాను. అయితే ఇదే అవకాశమని ఆ నగ నీ మెళ్ళో పడేలా చేసుకున్నావా? బామ్మగారు మీరేం మాట్లాడుతున్నారండి? మనోహర్ ప్లీజ్. బామ్మగారు, దీపం గాలికి రెపరెపలాడుతుంటేను సరిచేద్దామని నేను ముందుకొచ్చాను. అంతలో మీరు చూసుకోకుండా నా మెళ్ళో వేశారు. అంటే తప్పు నాదే అంటావా? అత్తయ్య గారు, తన ఉద్దేశం అది కాదు. ఏదో ఒక పొరపాటున జరిగిపోయింది. నిజానికి మీ కాళ్ళు మొక్కమని నేనే గాయత్రికి చెప్పాను. నగ వేసిన తర్వాత అని చెప్పేలోపే తను ఆశీర్వాదం కోసం కూర్చోవడం, దీపాల్ని సరిచేయడానికి రాధ రావడం, ఆ సమయంలో మీరు నగ వేయడం జరిగిపోయింది. అవునమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు. అనుకోకుండా జరిగిపోయింది అంతే. తరతరాలుగా వస్తున్న ఆభరణాన్ని నా మనవరాలి మెళ్ళో వెయ్యాలనుకుంటే అపశకునులాగా ఇది అడ్డొచ్చింది.